నమస్తే. నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాప్తాడు శాసనసభ్యుని మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు అందరూ? సోషల్ మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, జగనన్న సైనికులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు, అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా సోదర సోదరీమణులకు ఈరోజు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అనర్థాన్ని గమనించి ప్రజలందరూ మీ ఇళ్లలో మీరందరూ సురక్షితంగా ఉండాలని భావిస్తూ నా తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, జగనన్న సైనికులకు దశాదిశ నిర్దేశం ఇవ్వాలనేసి భావించి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇందులో మన వంతు పాత్ర ఏం పోషించాలి, వాలంటీర్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఏ విధంగా మనం మద్దతు తెలపాలి, అదేవిధంగా మన ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఆసుపత్రికి ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురానికి సంబంధించి దాదాపుగా 12 ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్క ఆసుపత్రికి నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 104 నంబర్ ద్వారా 104కు డైల్ చేయగానే పేషెంట్ యొక్క వివరాలు, వారి యొక్క వ్యాధి తీక్షణతను బట్టి ఆ కాల్ సెంటర్కి సంబంధించి అధికారులు ఎక్కడ ఖాళీ ఉందో, ఏ ఆసుపత్రిలో అడ్మిషన్ చేయవచ్చు అనేది తెలపడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాలలో ఇనిషియల్గా మీరందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, గతంలో లాగా కోవిడ్ వచ్చింది వెళ్ళింది, అది వయసైన వాళ్ళను మాత్రమే లేదా ఏదైనా వ్యాధిగ్రస్తుల్ని మాత్రమే ఇబ్బంది పెట్టగలుగుతుంది, మిగిలిన వారికి ఎటువంటి ఇబ్బంది రాదనుకుంటే అది పొరపాటు పడ్డట్టే. మనమందరం ఎంతో జాగ్రత్త వహించాల్సిన సందర్భం ఇది. ఈ మే నెల గట్టిగా మనము ప్రభుత్వం పాటించమని చెప్తున్నటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ, విధిగా గత సంవత్సర కాలంగా మనం పాటిస్తున్నటువంటి ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఈ స్ట్రెయిన్ చాలా బలంగా మ్యుటేషన్ తర్వాత కోవిడ్ ఈ సెకండ్ స్ట్రెయిన్ అనేది చాలా బలంగా తయారు కావడం జరిగింది. మీరు గమనిస్తే ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన వారిలో దాదాపుగా 80% 20 నుంచి 45 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 45 సంవత్సరాల పైన ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడము, అదేవిధంగా 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వారికి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పటికే 45 సంవత్సరాలు పైబడిన వారికి దాదాపుగా సగభాగం వరకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వారికి కూడా ఈ నెలలో పూర్తిగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్లకు దీని ప్రభావము అంత బలంగా ఉండని పరిస్థితి ఉంటుంది. మనం అయినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ వేసుకోవడం కొనసాగించాలి, ఐసోలేటెడ్గా ఉండడం కొనసాగించాలి. అత్యవసర పరిస్థితులు తప్ప, అది కూడా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలి. ఫంక్షన్స్, సమావేశాలు ఇటువంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. కార్యాలయాలు మూసివేయాలి. ప్రతి ఒక్కరు కూడా
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోనే ఐసోలేషన్ పాటించాలి. ముఖ్యమంత్రి గారు కూడా, మన జగన్మోహన్ రెడ్డి గారు, రేపటి నుంచి పూర్తి స్థాయిలో లాక్డౌన్ కాకపోయినప్పటికీ కూడా కర్ఫ్యూని ఏర్పాటు చేస్తూ ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే ప్రజలు మార్కెట్లకు వెళ్ళడానికి, తమ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం, కుంభమేళా వల్ల కావచ్చు, దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల ఉప ఎన్నికల వల్ల కావచ్చు, కోవిడ్ సెకండ్ వేవ్ చాలా బలమైన ప్రభావము, తీవ్రమైన ప్రభావం చూపడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్త పడాలి. ఇతర రాష్ట్రాల కంటే ఎంతో మెరుగైనటువంటి పరిపాలనా వ్యవస్థ ఉండడం వలన, అది కూడా గ్రామీణ స్థాయిలో బలంగా వాలంటీర్ల వ్యవస్థను మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం వలన కోవిడ్ ఫస్ట్ వేవ్లో మనము చాలా జాగ్రత్తలు తీసుకోగలిగాం, చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం. ఇప్పుడు కూడా వాలంటీర్లు లేదా ఎవరికైనా టెంపరేచర్ ఉన్నట్లు, ఫీవర్ ఉన్నట్లు తెలిపిన ఆ యాప్ నుండి సంబంధిత పిహెచ్సికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఏఎన్ఎంస్ వెళ్ళి ఆయా ఇళ్లకు వెళ్ళి ఎవరికైతే కంప్లైంట్స్ ఉన్నాయో, ఫీవర్ ఉండడం కానీ లేదా కోవిడ్ సిమ్టమ్స్ ఉండడం కానీ, రైట్ సార్, రైట్ 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 సార్, లైవ్లో ఉన్నా, నేను కాల్ చేస్తాను సార్, కనెక్ట్ అయ్యింది, తర్వాత చేస్తాను. అదేవిధంగా ఎవరికైతే ఫీవర్ ఉన్నట్లుగా కానీ లేదా కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నట్లుగా కానీ ఈ యాప్లో నమోదవుతాయో వారి వివరాలు ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మెడికల్ ఆఫీసర్సు ఏఎన్ఎంస్ని ఆ కంప్లైంట్లు ఉన్నటువంటి ఇళ్లకు పంపించడం జరుగుతుంది. ఆ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ వద్ద శాంపుల్స్ కలెక్ట్ చేసి ట్రూనాట్ ల్యాబ్ పంపించడం జరుగుతుంది, లేదా ఆర్టీపీసీఆర్కి ల్యాబ్ పంపించడం జరుగుతుంది. ఆ ల్యాబ్ పంపించిన తర్వాత 24 గంటల్లో ఆ శాంపుల్స్ను పరీక్ష చేసి పాజిటివా లేదా నెగిటివ్ అని తేల్చడం జరుగుతుంది. ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వారికి వీలైతే హోమ్ ఐసోలేషన్లోనే ఉంచే విధంగా చర్యలు తీసుకొని ఒక ప్రత్యేకమైన గదిలో, ఆ ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన గదిలో ఉండే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ కిట్స్ని అందజేయడం జరుగుతుంది. ఈ హోమ్ ఐసోలేషన్ కిట్స్లో యాంటీవైరల్ డ్రగ్స్ ఉంటాయి, ఫీవరు లేదా కాఫ్కు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి, డోలో లేదా పారాసిటమాల్ ఉంటుంది, ఎరిథ్రోమైజిన్ ఉంటుంది, జలుబు ఉంటే సిట్రిజిన్ లాంటి యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ విధంగా కిట్స్, అంటే అదేవిధంగా ఇమ్యూనిటీని డెవలప్ చేసేదానికి కావాల్సినటువంటి వైటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమ్ ఐసోలేషన్లో ఉండి వాళ్ళను జాగ్రత్తగా ఉంచి వాళ్ళని జాగ్రత్తగా పర్యవేక్షించేటువంటి కార్యక్రమము ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్, వాలంటీర్స్ చేయడం జరుగుతుంది. వీరిపైన ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్సు, నర్సులు, ఇతర డాక్టర్స్ కూడా పర్యవేక్షణ చేస్తారు. అదేవిధంగా ఇళ్లలో ఉండడానికి, ఐసోలేట్ చేసి ఉండడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కోవిడ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 400 మందికి ఒక కోవిడ్ సెంటర్ లెక్కన దాదాపుగా 12 కోవిడ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కోవిడ్ సెంటర్స్కి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ 94 కంటే తక్కువ ఉంటే, బీపీ షుగర్ ఉన్న వారిలో లేదా నార్మల్ హెల్తీ పేషెంట్స్కి 90 కంటే తక్కువ ఉంటే వారిని వెంటనే ఆసుపత్రులకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆక్సిజన్కి సంబంధించి శాచురేషన్ లెవెల్ తగ్గకోకుండా చర్యలు తీసుకోవడము, అవసరమైతే అక్కడ 90కి కిందికి పడిపోతే ఆక్సిజన్ అందించడము, అదేవిధంగా వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇవ్వడము,
అదేవిధంగా యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడము, కంటిన్యూ ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ చేయడానికి మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, అదేవిధంగా వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, సఫిషియెంట్గా జనరల్ బెడ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సంఖ్య పెరిగితే, ఇప్పుడు ఏదైతే కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో, ఈ సంఖ్య పెరిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచుకోగలుగుతాం, కానీ డాక్టర్లను పెంచుకోలేమన్న విషయాన్ని, ఒక వాస్తవాన్ని మనం గమనించాలి. చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు తెలుపుతున్నది ఏంటంటే కోవిడ్ని నివారించడం ఒకటే మార్గం అని చెప్తా ఉన్నారు. కోవిడ్ని నివారించడం అంటే ఇది పట్టణాల్లో ఉంది ఈ వ్యాధి ఎక్కువగా, ఎందుకంటే డెన్స్డ్ పాపులేషన్ అనేది, జన సాంద్రత అనేది పట్టణాల్లో ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి త్వరగా పట్టణాల్లో వ్యాపించింది. ఇవి గ్రామాలకు చేరకుండా నిరోధించగలగాలి. కాబట్టి గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి గ్రామాలకు ఎవరు వెళ్లకుండా నిరోధించగలగాలి. కాబట్టి మన గ్రామాలలో బయటి నుంచి వ్యక్తులు రాకోకుండా చూసుకోవాలి. అదేవిధంగా మన గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఆరోగ్య అత్యవసర పరిస్థితి, హెల్త్ ఎమర్జెన్సీకి మినహా వేరే ఇతర అవసరాలు కూడా బయటికి వెళ్లకుండా నిరోధించాలి. దీనికి సంబంధించి గ్రామాల్లో చాటింపులు వేయించాలి. ఇప్పటికే పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మండల రెవెన్యూ అధికారులకు, ఎండిఓలకు, మెడికల్ ఆఫీసర్స్ కూడా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ప్రతి మండల కేంద్రంలో కూడా స్కూల్స్ కానీ, లేదా ఏదైనా కాలేజెస్ కానీ, ఏదైనా బిల్డింగ్స్ ఉంటే కోవిడ్ సెంటర్స్కి ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాటిని ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాల నుంచి బయటికి ఎవరు వెళ్లకుండా కూడా కట్టుదిట్టం చేయాలి. దీనికి గ్రామాలలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పెద్దలు కూడా, పార్టీలు అనేది లేకోకుండా ముందు మన గ్రామాలను సంరక్షించుకోవాలా. గ్రామాల్లో ఎవ్వరు కూడా ఈ కోవిడ్ బారిన పడకుండా చూసుకోవాలా. ఇప్పటికే ఎవరికైతే ఈ కోవిడ్ వ్యాధి సోకిందో వీళ్ళందరికీ కూడా ఇళ్ళ దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఐసోలేషన్ కిట్స్ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఈ ఐసోలేషన్ కిట్స్ ద్వారా ఇళ్లలోనే ఈ వ్యాధి నయం చేసుకోవచ్చు. నేను నా కుటుంబ సభ్యులు అందరము కూడా 2020 మే నెలలో మాకు కూడా కోవిడ్ రావడం జరిగింది. మేమందరం కూడా ఇంట్లోనే ఉండి ఈ ఐసోలేషన్ను పాటించి, ఏదైతే ఈ ఐసోలేషన్ కిట్స్ ద్వారా, ఈ మెడిసిన్స్ ద్వారా ఈ వ్యాధి నయం చేసుకోగలిగాము. కాబట్టి ఇది నయం చేయలేనటువంటి జబ్బు కాదు. కాకపోతే కొంత అప్రమత్తత ఉండాలి. ఈ వ్యాధిని వ్యాప్తి చేయకుండా నిరోధించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉండాలి. పల్లెల్లో ఉన్నటువంటి మీ దగ్గరికి ఎవరైనా మాకు జ్వరం వచ్చింది లేదా ఒళ్ళు నొప్పులు వచ్చినాయనేసి మీ దగ్గరికి వస్తే, మీరు వాళ్ళని మామూలుగా ఏదన్నా నొప్పులుంటే బాడీ పెయిన్స్ కనేసి ఏదైనా డ్రగ్స్ ఇవ్వకోకుండా మెడిసిన్ ఇచ్చి, లేదా వాళ్ళకి ఫీవర్ వస్తే జనరల్గా ఆ రోగులు ఎవరైతే వారికి జ్వరం వచ్చిందనో, లేదా వాళ్ళ దగ్గర ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా వెంటనే ప్రైమరీ హెల్త్ సెంటర్కి వీళ్ళని రెఫర్ చేయాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇన్ఫామ్ చేయాలి. మనకున్నటువంటి బలమైన వ్యవస్థ ఉంది. ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, వాలంటీర్స్, వీళ్ళందరూ కూడా ఒక బలమైన వ్యవస్థ మనకుంది. 104 ద్వారా కూడా మనము అన్ని సౌకర్యాలను పొందేటువంటి ఒక బలమైన వ్యవస్థ ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకోవాలి. ఇంతకుముందే చెప్పడం జరిగింది, వాలంటీర్స్ ఫీవర్ సర్వే చేయడం జరిగింది, ఇంకా చేస్తున్నారు. 95% ఫీవర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి చేయడం జరిగింది. వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్తున్నారు. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరికైనా కూడా టెంపరేచర్ ఉన్నా, ఫీవర్ ఉన్నా అది వాళ్ళ నుంచి కనుక్కొని, ఏదైనా మీకు జ్వరం ఉందా, మీకు ఎవరికైనా ఇంట్లో సిమ్టమ్స్ ఉన్నాయో, కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయని కనుక్కొని GSWS పోర్టల్లో యాప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఆ యాప్ నుండి ఈ సమాచారాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి ఏఎన్ఎంస్కు ఆదేశాలు వెళ్తున్నాయి. ఏఎన్ఎంస్ ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అందరివి కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయడము, శాంపుల్స్ టెస్ట్ చేసి నెగిటివ్ వస్తే వాళ్ళకు ఇన్ఫామ్ చేయడము, పాజిటివ్ వస్తే వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో పెట్టే ప్రయత్నం చేయడము, లేకపోతే
ఇంకా వాళ్ళని చెక్ చేసి తీవ్రతను బట్టి కోవిడ్ కేర్ సెంటర్స్ పంపించడము, అక్కడ కూడా ఫర్దర్ పరీక్షలు చేసిన తర్వాత హాస్పిటల్స్కి పంపడము, అక్కడ వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ని బట్టి కానీ లేదా లంగ్స్ ఇన్ఫెక్షన్ని బట్టి కానీ వాళ్ళకు ఆక్సిజన్ బెడ్స్ ఇవ్వడమా లేదా జనరల్ బెడ్స్ ఇవ్వడమా, అవన్నీ కూడా ఆసుపత్రులు డిసైడ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అన్ని విధాలుగా మెడిసిన్స్ అందుబాటులో ఉంచుతుంది. రెమిడిసివిర్ అందుబాటులో ఉంది. అదేవిధంగా టొసిలోజుమాబ్ అనేసి మెడిసిన్, అది అటువంటి మెడిసిన్స్ కూడా ప్రభుత్వం తెప్పిస్తుంది. అవి కూడా అందుబాటులో ఉంచారు. ఆక్సిజన్ కూడా పుష్కలంగా ఉంది. ఎక్కడైనా కూడా ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేక చనిపోయారు అని అంటే మాత్రం అవి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆక్సిజన్ నిల్వలు ఉన్నప్పటికీ కూడా మనకు వచ్చే పేషెంట్స్ మొదటి వారం రోజులు నిర్లక్ష్యం చేసి నిదానంగా రావడం వల్ల, లేట్గా రావడం వల్ల ఈ వ్యాధి ముదిరిన తర్వాత, అంటే లంగ్స్ పూర్తిగా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత రావడం వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ప్రివెన్షన్ ఎంత ఇంపార్టెంటో అర్లీ డిటెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సిమ్టమ్స్ ఎవరికి వచ్చినా కూడా వెంటనే ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేసి పిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి ఇన్ఫామ్ చేయండి. మీ ఏఎన్ఎంస్ ద్వారా కానీ, ఆశా వర్కర్స్ ద్వారా కానీ, వాలంటీర్స్ ద్వారా కానీ, సచివాలయాల ద్వారా కానీ ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేసిన వెంటనే పరీక్షలు చేయడం జరుగుతుంది. వెంటనే తగు చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నా. ఇప్పటికే మన జిల్లాకు సంబంధించి 3 లక్షల వ్యాక్సినేషన్స్ పూర్తి చేయడం జరిగింది. ఇంకా రేపు బ్యాలెన్స్ దాదాపు 12 లక్షల మందికి రిక్వైర్మెంట్ ఉండగా 3 లక్షల మందికి వచ్చింది. రేపు మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ను పంపించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నేను గ్రామాల్లో అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవడం, వేరే గ్రామాల నుండి ఎవరిని రానివ్వకుండా ఐసోలేట్ చేసుకోవడం. ఫస్ట్ ఫీవర్ సర్వే జాగ్రత్త కంప్లీట్ చేసుకోవడము. ఫీవర్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఐడెంటిఫై చేసుకోవడము, ఎవరికి ఉందనేది ఎవరికి కోవిడ్ ఉందనేది ఐడెంటిఫై చేసుకోవడము. ఐడెంటిఫై చేసుకొని వెంటనే తగిన చర్యలు తీసుకోవడం. అందరం కూడా దీంట్లో పార్టిసిపేషన్ ఉండాలా. ఇది మన అందరి బాధ్యత. కేవలం వాలంటీర్లకు మాత్రమే సంబంధించిన బాధ్యత కాదు, ఇది అందరి బాధ్యత. మన ప్రభుత్వం దగ్గర కావాల్సినన్ని ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఐసోలేషన్ కిట్స్ కూడా ఎవరైతే ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళందరూ సప్లై చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ పరీక్షలు జరగడం లేదని చెప్పడం అనేది అవాస్తవము. మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, అదేవిధంగా మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, జీజీహెచ్ కానీ, ఆర్డిటి కానీ, ధర్మవరానికి సంబంధించిన జీజీహెచ్ కానీ, మన రాప్తార్ నియోజకవర్గానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు ఇవి. అదేవిధంగా దాదాపుగా 12 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% బెడ్స్ ఇచ్చిన హాస్పిటల్స్ ఉన్నాయి. అనేక ఆసుపత్రులు ఫీవర్ హాస్పిటల్స్గా మార్చడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ప్యానిక్ కాకోకుండా దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదే కాకుండా ప్రధానంగా చెప్పాల్సింది, ఈ వ్యాధి రాకుండా నిరోధించడం ఒకటి, ఇది వ్యాప్తి చెందకుండా నిరోధించడం అనేది మన బాధ్యత. పల్లెల్లోకి రానివ్వకూడదు. పల్లెల్లోకి ఈ వ్యాధి రాకోకుండా అరికట్టాలి. రేపటి నుంచి కర్ఫ్యూ ఉంది. ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం ఓపెన్ చేస్తారు, షాప్స్ కానీ ఏమైనా కానీ. కర్ఫ్యూని విధిగా అందరూ కూడా గౌరవించాలి. ఈ గౌరవిస్తూ కూడా పట్టణాలకు ఎవరిని వెళ్ళనివ్వకండి. మన పల్లెల్లో ఏదైనా సినిమాలు చూడడానికో లేదంటే టౌన్కి వెళ్ళి ఫ్రెండ్స్ని కలవడానికి కూడా వెళ్ళేటువంటి అలవాటు ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, పిల్లలందరికీ చెప్పండి. ఇంట్లో పెద్దల్ని దృష్టిలో పెట్టుకోమనండి, చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకోమనండి. ఇంట్లో వ్యాధిగ్రస్తులు ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోమనండి. వ్యాక్సినేషన్ చేయించుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా ఇళ్ల వద్దే ఉండిపోమని చెప్పండి. మాస్కులు తప్పనిసరిగా ధరించండి. మాస్కులు ధరించకుండా ఎవరైనా కూడా తిరిగినా కూడా వెంటనే వాళ్ళతో మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోండి. కాబట్టి మీరందరూ కూడా వ్యాధిని వ్యాప్తి చెందకుండా నిరోధించడం అనేది ఒకటి గట్టిగా చేయండి. రెండో విషయం ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరు ప్యానిక్ కావద్దు. దీంట్లో ప్రధానంగా మనము భయపడడం అనేది జరిగితే, వ్యాధి వచ్చిన తర్వాత భయపడడం అనేది జరిగితే నష్టం జరుగుతుంది. వ్యాధి వచ్చిన తర్వాత కోవిడ్ మనకు సిమ్టమ్స్ వచ్చినాయన్న తర్వాత దాన్ని ఫేస్ చేయాలి. వెంటనే డాక్టర్స్కి ఇన్ఫామ్ చేయాలి. సో వెంటనే దానికి సంబంధించిన మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మేరకు స్టార్ట్ చేయాలి. మనం ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సిమీటర్లు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు
మన ఆక్సిజన్ లెవెల్స్ కనుక్కోవాలి. గ్రామాల్లో ఏఎన్ఎంస్ దగ్గర, ఆశా వర్కర్స్ దగ్గర పల్స్ ఆక్సిమీటర్స్ పెట్టడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మన ఆక్సిజన్ లెవెల్స్ జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఊపిరితిత్తులకు సంబంధించి లంగ్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇవి కూడా చేయాలి. ప్రాణాయామం చేయాలి. బోర్లా పడుకోవడం అనేది అలవాటు చేసుకోవడం వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించాలి. ఒకసారి మేము గతంలో ఐసోలేషన్లో ఉన్నప్పుడు కోవిడ్ బారిన పడినప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ధైర్యంగా ఎప్పటికప్పుడు దాని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ డాక్టర్స్కి ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సిమీటర్ చూస్తూ ఆక్సిజన్ లెవెల్స్ గురించి చెప్తూ ధైర్యంగా ఫేస్ చేశాం. ధైర్యంగా ఫేస్ చేయడం వల్ల అది మన మనోధైర్యం వల్ల మనం డిప్రెస్ కాం. మన మనోధైర్యంగా ఉండడం వల్ల మనం డిప్రెస్ కాకుండా పోవడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మనం డిప్రెస్ అవుతామో మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి. మన ధైర్యమే మనకు రక్ష. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆసుపత్రులు ఎప్పటికే వైద్యం తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఇళ్లలో హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కానీ మీరందరూ ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా గమనించాలి. కాబట్టి మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న సైనికులు, వాలంటీర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ మీరందరూ కూడా బాధ్యతగా, ఇందులో కేవలం ప్రభుత్వ యంత్రాంగానికే బాధ్యత ఉంది, మనకెవరికి బాధ్యత లేదని ప్రజలు భావించవద్దండి. ఇక్కడ రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి ముందు మనం ప్రజల్ని కాపాడుకోవాలి. దానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. ఈరోజే క్యాబినెట్ సమావేశంలో కూడా, అత్యవసర క్యాబినెట్ సమావేశంలో కూడా ఆక్సిజన్ను ట్యాంకర్లు లేకపోవడం వల్ల, తక్కువ ఉండడం వలన ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయన్న దాని గురించి వివరాలు సేకరించడం జరిగింది. కాబట్టి ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా దిగుమతి చేసుకునేటువంటి దానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రెమ్డెసివిర్ స్టాక్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఆదేశాలు చేయడం జరిగింది. కోవిడ్కి సంబంధించిన నిధుల విషయంలో ఎటువంటి అలసత్వము లేకోకుండా తగినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్స్ సంఖ్యను పెంచేటువంటి విధంగా కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము అండగా ఉంది. మీరు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి మీరు అండగా నిలబడాలని ప్రజల్ని, వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరినీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరినీ కూడా మీరు గైడ్ చేయాలి. ఎక్కడ కూడా ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్త పడడం మాత్రం తప్పనిసరి. గ్రామాల్లో విస్తరించకోకుండా ఉండడం మాత్రం తప్పనిసరి. మీకు ఇప్పటికే గతంలోనే మీకు అందరికీ కూడా తెలుసు, మన నియోజకవర్గంలో లక్షల మాస్కులు ఇవ్వడం జరిగింది గతంలో. అదేవిధంగా గ్రామాల్లోనే ఉండడానికి అందరికీ కూడా కూరగాయల పండ్లు సప్లై చేయడం కూడా జరిగింది. దాదాపుగా 9 లక్షల టన్నులు సప్లై చేశాం. అదేవిధంగా దాదాపు 1 లక్ష శానిటైజర్ బాటిల్స్ ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు ఇచ్చామంటే దీని తీవ్రతను మీరు అర్థం చేసుకుంటారు. ఇవి మీరు అలవాటు పడతారని చేశాము. ఇప్పుడు మీకు అందరికీ కూడా శానిటేషన్ గురించి తెలుసు. మీకు అందరికీ కూడా శానిటైజర్ని ఎలా ఉపయోగించాలో తెలుసు, మాస్కులు ఎందుకు పెట్టుకోవాలో తెలుసు. సో ఇవన్నీ తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తలు పాటించాలి. మన ప్రభుత్వ యంత్రాంగం కూడా, పంచాయతీరాజ్ విభాగం కూడా ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడరు చల్లడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఫాగింగ్ కూడా అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్ చేయడం జరుగుతుంది. మీకు శానిటేషన్ కూడా సక్రమంగా అమలు అవుతూ ఉంది. అదేవిధంగా హైడ్రోక్లోరిన్ కూడా ఉపయోగించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా గ్రామాల్లో పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ సిబ్బంది కూడా బాగా సక్రమంగా పనిచేస్తున్నారు. పోలీస్ సిబ్బందిని కూడా సక్రమంగా వాళ్ళని కూడా పనిచేయనివ్వండి. కోవిడ్ వారియర్స్ అందరినీ కూడా వాళ్ళ విధిని వాళ్ళని చేయనిస్తూ మీరందరూ కూడా ఈ కర్ఫ్యూకి మీరందరూ కూడా మీరు గౌరవించి, మా ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి కోవిడ్ని మనము కంట్రోల్ చేయడానికి మీరందరూ సహకరిస్తారని కోరుతూ, మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మీరందరూ కూడా, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా నిరంతరం ఫోన్లో అందుబాటులో ఉన్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఫోన్లో అందుబాటులో ఉన్నాం. ఒక్కటి మాత్రం మీరు చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, డాక్టర్ల సంఖ్యను మనం పెంచలేము. డాక్టర్లు కూడా మానవ మాత్రలే. డాక్టర్లు ఎంతమంది వచ్చిన వాళ్ళలో డాక్టర్లు కూడా ఈ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చి డాక్టర్లు ఆసుపత్రికి రాలేని పరిస్థితి అనేది రాకోకుండా చూడండి. అంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ వ్యాప్తిని అరికట్టినప్పుడే. వ్యాప్తి ఎప్పుడు అరికట్టగలుగుతామంటే మనము మన ఇళ్లలో ఉండడం చేయడం వల్ల, ఎవరితోనూ కలవకోకుండా, బయట ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేయకుండా, చెట్ల కింద కూర్చోవడం కానీ, రచ్చకట్టల దగ్గర కూర్చోవడం కానీ చేయకోకుండా, గ్రామాల నుండి ఎవరు బయటికి వెళ్ళకోకుండా మీ ఇళ్లలో మీరు ఉండడం వల్ల ఈ వ్యాప్తిని అరికట్టవచ్చు. దానివల్ల మన సమాజాన్ని మనం బతికించుకోవచ్చు. ఎందుకంటే వ్యాప్తి చెంది
ఈరోజు వస్తున్న కంప్లైంట్స్ ఇవి గ్రామాల నుంచి తక్కువ వస్తూ ఉన్నాయి కేసెస్. ఈ కేసెస్ పెరిగితే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచగలుగుతాం, ఆసుపత్రులు బెడ్స్ పెంచగలుగుతాం, ఆక్సిజన్ కూడా సప్లై చేయగలుగుతాం, మెడిసిన్స్ ఇవ్వగలుగుతాం. కానీ డాక్టర్లను మనము సర్టిఫైడ్ డాక్టర్లను, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్లను ఎంతమందిని తీసుకొని రాగలుగుతాం? ఒకవేళ వాళ్ళు కూడా వ్యాధికి గురవుతే ట్రీట్మెంట్ చేస్తూ నెక్స్ట్ ఎవరిపైన ఆధారపడాలి? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వము మీకు అండగా ఉంది, కానీ ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులకు లోబడి ఈ వ్యాధిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఏదైతే మ్యాన్ పవర్ ఉందో, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ మ్యాన్ పవర్ లోపు ఉన్నంత వరకు మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం, క్యూర్ చేయగలుగుతాం. ఇంకొకటి ముఖ్య విషయం, అర్లీ డిటెక్షన్ గురించి కూడా ఇందాక మీకు చెప్పాను. వ్యాధి వచ్చిందనేది అర్లీగా డిటెక్ట్ చేయమనేసి. అర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల రామసుబ్బమ్మ అనే ఒక 80 సంవత్సరాల పేషెంట్ ఆర్డిటి హాస్పిటల్లో బైపాస్ జరిగిన పేషెంట్, ఆమెకు అర్లీగానే వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించడం వల్ల ఆసుపత్రిలో జాయిన్ చేయించడం వల్ల ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆమె లంగ్స్ ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోగలిగారు. దానివల్ల ఆమె హ్యాపీగా డిశ్చార్జ్ అయింది, కోవిడ్ నెగిటివ్ అయ్యి డిశ్చార్జ్ కావడం జరిగింది. కాబట్టి అర్లీ డిటెక్షన్ అనేది జరిగితే ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయగలుగుతారు. మీకు సిమ్టమ్స్ వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసి ఒక వారం తర్వాత మీరు ఆసుపత్రికి వెళ్తే ఆ పాటికే జరగకూడని నష్టం జరిగితే ట్రీట్మెంట్ ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉండని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్, అర్లీ డిటెక్షన్ ఈజ్ మస్ట్. ఇది కంపల్షను. మీరు వీటిని కంపల్సరీగా పాటించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లా మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.